ఏ ప్రామాణికంగా తీసుకోగలుగుతారు 100% మండల ఒకటి గ్రహించాలి, మండలాధ్యక్షులు కాంపిటీషన్ ఉంది అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరుకుతుంది, గుర్తింపు దొరుకుతుంది, ముందుకు పోతాము. ఎందుకంటే అనేక మంది జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లను చేస్తాం. ఈరోజు జిల్లా అధ్యక్షులే 2 మంత్రులైనరు. వాకటి శ్రీహరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, 2 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రులను చేసినాం. అదేవిధంగా అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేట్ చైర్మన్లను చేసినాం. కనుక అట్లే మండల ప్రెసిడెంట్గా పనిచేస్తే రేపు జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటో, లేకపోతే జడ్పీటీసో, లేకపోతే టెంపుల్ కమిటో, ఇంకేదో కమిటీలనో, లేకపోతే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ అవుతాయి కదా. రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానికంగా బీర్లయ్య కానీ లేదంటే అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విశ్వాసం ఉంది కనుకనే ముందుకు వస్తా ఉన్నారు. నేనైతా అదే ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఒక డౌట్ ఏర్పడుతుంది, కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు దక్కకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన వాళ్ళకి ఇస్తారు అనేది ఒక డౌట్ ఏర్పడుతుంది. దాంట్లో అనుమానమే లేదు, బరాబర్ అది కూడా ఉంటుంది. కానీ పూర్తిగా అట్లా ఉండదు, పూర్తిగా ఇట్లా ఉండదు, బరాబర్. నేను కూడా ఇక్కడ వచ్చిన ఏఐసిసి అబ్జర్వర్గా అంటే ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకోకుండా ఆ స్థానికంగా ఉన్న 10 రోజుల్లోనే అబ్జర్వర్ ఎవరు వచ్చినా తెలుసుకోలేదు. ఇక్కడ ఉన్నట్టు ఆటుపాట్లు, లోపాలు, మంచి చెడు, ఎవరు నిజమైన కార్యకర్త, ఎవరు కష్టపడతారు, ఎవరు మాటలు చెప్తారు, ఎవరు ఎన్నికల్లో పనిచేసారు, ఇవన్నీ తెలిసి ఉంటాయి కనుక అందుకే ఆయన ఎన్నుకోబడ్డారు. కనుక న్యాచురల్గా ఆ ప్రాంత స్థానిక శాసనసభ్యులు లేకపోతే ఎన్నుకోబడిన ఇంకో నాయకుడు ఎవరికైనా వాళ్ళు చెప్పింది వింటాము, వారు చెప్పింది పాటిస్తాము, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తాము. అట్లని మొత్తానికి అట్లా ఉండదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు కూడా విషయం చెప్తాం. అన్ని మార్గాలను విశదీకరించుకొని ముందుకు.